BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. మిర్యాలగూడ ఇన్సిడెంట్ ఎట్టకేలకు ఫైనల్ డెసిషన్కి వచ్చేసింది. అంటే ఇక్కడికే అది ఫైనల్. ఇంకా కూడా కథ నడిపించాలనుకుంటే, కొనసాగించాలనుకుంటే ముందు కూడా జరగవచ్చు. అయితే ఫైనల్గా యావత్ భారతదేశం అంతా ఒక విధంగా చెప్పాలంటే ఒకటై, ముఖ్యంగా యూత్ అంతా ఒకటై ప్రణయ్ అమృత కేసుకి ఎట్టు పరిస్థితిలో న్యాయం చేయాలి అని పోరాడారు. సో అనుకున్న విధంగానే మరి కోర్టు డెసిషన్ కూడా ఇచ్చింది మిర్యాలగూడకి సంబంధించి. సో ఈ టాపిక్ కి సంబంధించి మనతో ఇన్ డెప్త్ గా, ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకోవడానికి ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ యామిని చంద్రిక గారు ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే అండి. 2018లో చోటు చేసుకున్న ఈ అమృత అండ్ ప్రణయ్ కేసు నిజంగా ప్రతి ఇంట్లోకి వెళ్ళిందనే చెప్పాలి. అంటే ఇలాంటి పరుహత్య కేసులు ఇంకా రాలేదా అంటే చాలానే వచ్చాయి, కానీ సంహౌ ఈ కేసుని చాలా ఓన్ చేసుకున్నారు ప్రతి ఒక్కరు కూడా. అండ్ చెప్పాలంటే అనకూడదు కానీ ఒక సినిమాటిక్ లెవెల్లోనే వెళ్ళింది కూడా, అంత ప్లాన్డ్ గా. అలా అంటే మిట్ట మధ్యాహ్నం హాస్పిటల్ ముందు ఒక ఈజీగా ఒక 30-40 మంది అయితే చుట్టుపక్కల ఉండొచ్చు. అలా అతను రావడం, చంపేయడం, తండ్రి వల్లే ఇదంతా జరిగిందని తను అనుకోవడం, అమృత తను కూడా గట్టిగా నిలబడడం, ఫైట్ చేయడం, ఆయన చనిపోవడం, ఈ రోజు మళ్ళీ A2 కేసులో ఉన్న అతనికి సెంటెన్స్ టు డెత్ అండ్ మిగతా వాళ్ళకి లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ రావడం, ఇదంతా మనం చూస్తున్నాం కదా. యాజ్ అన్ అడ్వకేట్ గా అమ్మా, మీరు ఈ కేసుని ఎలా చూస్తున్నారు? లైక్ ఒక పేరెంట్ గా, ఒక తల్లిగా యూ విల్ సీ దిస్ కేస్, అండ్ ఒక అడ్వకేట్ గా మీరు రెండు వైపులా కూడా ఆలోచించి ఈ నిర్ణయాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారా, ఏం చేస్తున్నారు, ఎలా చూస్తున్నారు కేసు? ఫస్ట్ యాజ్ ఎ మదర్ ఆర్ యాజ్ ఎ హ్యూమన్ గా నేను మాట్లాడతాను. ఆఫ్టర్ దట్ యాజ్ అన్ అడ్వకేట్ గా నేను చెప్తాను. ఒక మదర్ పొజిషన్ లో మీరు ఉన్నప్పుడు తల్లి ప్రణయ్కి తల్లి పొజిషన్ నుంచి కూడా మీరు ఆలోచించాలి, అమృతకి తల్లి పొజిషన్ లో నుంచి కూడా మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఈ తల్లి తన కొడుకుని కోల్పోయింది కదా. తను అనుకుంటది ఏంటి నా కొడుకు చేసిన పాపం అని. అది బాధాకరమే. ఎవరి బిడ్డలైనా బిడ్డలే కదా. ఒక కొడుకుని పోగొట్టుకోవటం, అందులో అన్ని సంవత్సరాలు పెంచి పోషించి చేతికి అందొస్తాడు అనుకున్న కొడుకు. అంటే ఫైనాన్షియల్ అని నేను ఎప్పుడు పిల్లల విషయంలో మాట్లాడాను, కానీ ఏంటి అంటే మనకు ఒక మోరల్ సపోర్ట్. ఇప్పుడు ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లల మీద పేరెంట్స్ మోస్ట్లీ మోరల్ సపోర్ట్ కోసమే డిపెండ్ అయి ఉంటారు. మోరల్ సపోర్ట్ గా ఉంటారు. పిల్లాడు మనకు తోడుంటాడు చివరి దాకా. మనకు తలకొరివి పెట్టాల్సిన పిల్లాడికి మనం పెట్టడం అనేది చాలా చాలా ప్రపంచంలోనే అత్యంత బాధాకరమైన విషయం అని నేను అంటాను యాజ్ ఏ పేరెంట్ గా. కానీ అట్లాగే అమృత తల్లి దగ్గరికి వచ్చేటప్పటికి ఆమె కొంతకాలం దూరం చేసుకుంది. ఈరోజు ఆమె భర్తను పోగొట్టుకుంది. బికాజ్ అది పాజిటివా నెగిటివా అని నేను చెప్పను, కానీ దానికి రీజన్ కూడా ఈ ఇన్సిడెంటే కదా. అతను సూసైడ్ చేసుకోవటానికి, అమృత వాళ్ళ ఫాదర్ సూసైడ్ చేసుకోవటానికి రీజన్ కూడా ఈ ఇన్సిడెంటే. ఈ హోల్ కేసులో మీ దృష్టిలో అసలైన విలన్, ద కల్ప్రిట్ ఎవరు అంటే ఏం చెప్తారు? ఇద్దరు, అమృత అండ్ అమృత వాళ్ళ ఫాదర్. ఓకే, ఇద్దరు విలన్సే, ఇద్దరు దోషులే. అమ్మాయిని తీసుకుపోయిన ప్రణయ్ కాదంటారా? కాదు. ఎలా? ఇప్పుడు ప్రణయ్ వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారమ్మా అంటే తను ఒప్పించుకోగలిగాడు. ఒప్పించుకోలేదు ఎవరు? అమృత కదా. అమృత వెయిట్ చేయాల్సింది కదా, ఒప్పించుకోవాల్సింది కదా. ఇలాంటి ఇన్సిడెంట్స్ నేను చూసాను, నేను పర్సనల్ గా చూసాను. తను ట్రై చేసే ఉండుంటది కదండి. ఇప్పుడు కొంతమంది ఉంటారా, ఒక్కసారి 2 సార్లు కన్విన్స్ చేస్తే ఒప్పుకుంటారు. కొంతమంది కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటారు, టైం పడుతుంది. ఎంత టైం పట్టినా వెయిట్ ఇప్పుడు 20 ఏళ్ళు 22 ఏళ్ళు నిన్ను పెంచిన అమ్మా నాన్న కోసం నువ్వు ఒక 2-3 ఏళ్ళు వెయిట్ చేయలేవా? తప్పేముంది? తర్వాత లైఫ్ అంతా కలిసి ఉండేవాళ్ళు కదా మీరు, అవునా? ఇప్పుడు ప్రణయ్ వాళ్ళ ఫాదర్ మదర్ ఉన్నాడు. ప్రణయ్ ఏమని ఒప్పించుకున్నాడో మనకు తెలియకపోవచ్చు, కానీ తను ఒప్పించుకున్నాడు అంటే వాళ్ళు కొంచెం ఈజీగా కన్విన్స్ అయ్యారు. అతను ఏం చెప్పాడు అనే దాన్ని బట్టి వాళ్ళు కన్విన్స్ అయ్యారు. సరే, నీ పేరెంట్స్ కొంచెం గట్టిగా ఉన్నారు, నువ్వు ఇంకొంచెం గట్టిగా కన్విన్స్ చేయాల్సి వస్తుందేమో. సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, కొన్ని సిచ్యువేషన్స్ చాలా హార్డ్గా ఉంటాయిరా. వాటిని కాలానికి వదిలేయాలి, కొంతకాలం వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత దానికి సొల్యూషన్ మనకు దొరుకుతుంది. ఆ సొల్యూషన్ బట్టి మనం మూవ్ ఆన్ అవ్వాలి. నీకు అతని మీద చాలా ప్రేమ ఉంది, ఓకే. ఆ ప్రేమని నువ్వు కాపాడుకోవాలనుకుంటున్నావు, లైఫ్ అంతా కలిసి ఉండాలనుకుంటున్నావు. లైఫ్ అంతా అంటే ఒక 100 ఏళ్ళు అంటాం మనం కదా. 100 ఏళ్లలో ఒక 20 ఏళ్ళు పోతే 80 ఏళ్ళు నువ్వు ఒక మనిషితో కలిసి ఉండాలి అన్నప్పుడు నీ పేరెంట్స్కి ఒక 40 years 45 years ఉంటాయి, నీకు 20 వచ్చేటప్పటికి, అవునా? ఆఫ్టర్ దట్ వాళ్ళ లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది? తక్కువే ఉంటుంది. వాళ్ళ కోసం ఒక 2-3 ఏళ్ళు నువ్వు వెయిట్ చేయలేవా? 80 ఏళ్ళు నీ లైఫ్ స్పాన్ 20 years తర్వాత ఉంటే ఒక 3 years 4 years నువ్వు వెయిట్ చేయలేవా? వెయిట్ చేస్తూ కన్విన్స్ చేయలేవా? కానీ ఆల్రెడీ పెళ్ళి అయిపోయిన తర్వాత
అఫ్ కోర్స్ చనిపోయిన మారుతిరావు గారి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందో లేదో నాకు తెలియదు కానీ ఉంటుందమ్మా. సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఆల్రెడీ పెళ్లి అయిపోయిన తర్వాత నన్న వదిలేయాల్సింది కదా. ఒకటిరా, కొంతమందికి ఇప్పుడు నేను మాట్లాడే మాటలు నచ్చకపోవచ్చు, కానీ ఎవరికి వాళ్ళు ఈ కింద కామెంట్స్ లో మనకు నెగిటివ్ గా పెట్టొచ్చు, పెట్టినా నేనేం ఫీల్ అవ్వను. కానీ ఒక్కసారి ఈ వీడియో పడుకునే ముందు వినండి, క్లియర్ గా వినండి, నేను చెప్పిన మాటలు వినండి, కళ్ళు మూసుకొని విని మీకు మీరు అనలైజ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు పేరెంట్స్ నో అని చెప్పారు, మీరు హైదరాబాద్ వచ్చి పెళ్లి చేసుకున్నారు, ఓకే వెరీ గుడ్, చేసుకున్నారు, మంచిది. నేను దాన్ని కూడా నో అని చెప్పట్లేదు, అది తప్పు అని కూడా అంటలేదు. నేను ఓకే ఆర్య సమాజంలో పెళ్లి చేసుకున్నారు. అప్పటికి అమృత వాళ్ళ ఫాదరు అమృతకి క్లియర్ గా చెప్పారు, మీరు మిరియాలు కూడా రావద్దు, ఓకే ఇక్కడ నేను పరువుతో ఉన్నాను. అతని దృష్టిలో ఇది కూడా చెప్తున్నాను క్లియర్ గా, నేను ఇక్కడ పరువుతో బ్రతుకుతున్నాను కాబట్టి మీరు ఇప్పుడు చేసుకుంటే చేసుకో, హైదరాబాద్ లోనే ఉండు, నా పరువు మిరియాల కూడా మీరు రావద్దు, మీరు అక్కడే ఉండండి అని చెప్పాడు. అట్లీస్ట్ అతను నో అన్నా నువ్వు పెళ్లి చేసుకున్నావు, అట్లీస్ట్ తర్వాత అతను చెప్పిన మాటను నువ్వు వినొచ్చుగా. ఒక 1 or 2 years నువ్వు ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంటే అతని సిచ్యువేషన్స్ ని సరిదిద్దుకొని తర్వాత వచ్చి తీసుకెళ్లేవాడేమో కదా. ఛాన్స్ ఇవ్వలేదు కదా, కొంచెం కామ్ డౌన్ అయ్యే అవకాశం ఉండేది కదా, హీల్ అయ్యే అవకాశం ఆయనకి పర్సనల్ గా. ఎవరికైనా ఎంత పెద్ద గాయాన్నైనా టైం మార్చేస్తుందమ్మా, టైం మానుపుతుంది కదా. మరి నువ్వు అది చేసావా, నువ్వు అది ఇచ్చావా, ఇవ్వలేకపోయావు కదా, వెమ్మటే మళ్ళీ వెళ్ళావు. ఇక్కడ ఆర్య సమాజంలో నువ్వు పెళ్లి చేసుకొని అక్కడికి వెళ్ళి మళ్ళీ ప్రీవేట్ షూట్ ఏంట్రా, దాన్ని మళ్ళీ పబ్లిక్ డొమైన్ లోకి పెట్టడం ఏంట్రా. అప్పటి వరకు కొంతమందికే తెలిసిన విషయం అప్పుడు మొత్తం తెలిసిపోయింది కదా. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ పేరెంట్స్ ని ట్రిగ్గర్ చేస్తారు కదా. కొంతమంది ఆ ట్రిగ్గర్ ని పిల్లల మీద ఉన్న ప్రేమ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ట్రిగ్గర్ ని పట్టించుకోరు. నా పిల్లలే నాకు ఇంపార్టెంట్ అనుకుంటారు పేరెంట్స్. కొంతమంది తట్టుకోలేరు, అది వాళ్ళ మానసిక స్థితిని బట్టి ఉంటుంది. అవును కదా. అలాంటప్పుడు వచ్చావు, ప్రీవేట్ షూట్ చేసావు, దాన్ని పబ్లిక్ డొమైన్ లోకి వదిలేసావు. నెక్స్ట్ పెళ్లి చేసుకున్నావు, గ్రాండ్ గా మళ్ళీ పెళ్లి చేసుకొని మళ్ళీ రిసెప్షన్ ఇచ్చావు. అంటే ప్రతిసారి తండ్రిని ట్రిగ్గర్ చేస్తూ ఉంది అంటారు. ప్రతిసారి అంటలేదు, ఆ టైంకి అది కరెక్ట్ కాదు అంటున్నా. అట్లీస్ట్ హీల్ అవ్వడానికి అవకాశం ఇచ్చి ఉండాలి. హీల్ అవ్వడానికి కొంచెం అవకాశం ఒక 1 or 2 years తర్వాత ఏమో అతనే తీసుకువెళ్ళి అక్కడ ఇచ్చేసేవాడేమో, అతనే రిసెప్షన్ ఇచ్చేవాడేమో. ఇలాంటివి మనం చాలా చూస్తాం రా సొసైటీలో. ఎగ్జాక్ట్లీ ఈ రోజు ఇది జరిగింది కాబట్టి మనందరం ఇలాంటివి ఎన్ని మన ఫ్యామిలీస్ లోనే ఉంటాయి, నా ఫ్యామిలీస్ లో కొన్ని ఉంటాయి, మీ ఫ్యామిలీస్ లో కొన్ని ఉంటాయి. ఉండకుండా అయితే ఈ రోజుల్లో ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్, ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ జరగకుండా ఎక్కడ ఉంటున్నాయి అమ్మా? ఉంటున్నాయి కదా. ఉన్నోళ్ళందరూ చంపేసుకుంటున్నారా? లేదు కదా. ఎందుకు అంటే పిల్లలు సహనం వహిస్తున్నారు, పేరెంట్స్ కామ్ డౌన్ అవుతున్నారు. ఆ టైంకి టైం బీయింగ్ దే ఆర్ బిహేవింగ్ లైక్ దట్. ఓకే, ఇక్కడ టైం బీయింగ్ వీళ్ళు బిహేవ్ చేయలేదు. వీళ్ళు ఆయన్ని ట్రిగ్గర్ చేశారు, ఆయన సహనం వహించకుండా వీళ్ళ మీద కక్ష తీర్చుకున్నాడు. ఇద్దరిది తప్పే. అందుకని ఫస్టే చెప్పాను, అమృతది, అమృత వాళ్ళ తండ్రిది, ఇద్దరిది తప్పే. ఇక్కడ ఇద్దరు విలన్సే. ఈ ఇన్సిడెంట్ లో బాగా నష్టపోయింది ఎవరు అంటే ప్రణయ్ వాళ్ళ పేరెంట్స్, ప్రణయ్ వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ బ్రదర్ అవనివ్వండి, వాళ్ళ అమ్మ నాన్న అవనివ్వండి. నేను నా సమాధి దగ్గర కూర్చొని ఏడుస్తుంటే ఎంత బాధేసింది. యాజ్ ఏ మదర్ గా నాకు ఇప్పటికి కూడా కొంచెం బాధ అనిపిస్తుంది. అది చూస్తే నాకు కూడా ఇప్పుడు టీయర్స్ ఫామ్ అవుతున్నాయి. అంటే మనం ఆ ప్లేస్ కి వెళ్తే మనకు తెలుస్తుంది ఆ పెయిన్ ఎలా ఉంది అని. కరెక్ట్. మీరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా కొంచెం టచ్ లో ఉన్నారని. ఎస్, ఆ అమ్మాయి సైడ్ ఉన్న ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్ ఒకళ్ళు నా ఫ్రెండ్ అమ్మ. ఓకే, వాళ్ళు నాకు చెప్పారు. తను కూడా లా చదివాడు ఆ అబ్బాయి. తను నాకు చెప్పాడు అనమాట, మేడం జరిగింది ఇది. అతను క్లియర్ గానే చెప్పాడు, సరే నువ్వు పెళ్లి చేసుకున్నావు, నువ్వు హైదరాబాద్ నుంచి మిర్యాలగూడకి ఇప్పుడల్లా రాకు, కొంచెం ఇక్కడ సర్దు మణగనివ్వు, మన చుట్టాల తాకిడిని కొంచెం సర్దు మణగనివ్వు, తర్వాత మీరు రండి అని ఆయన క్లియర్ గా చెప్పాడు. చెప్పినా వాళ్ళు వినకుండా చేశారు మేడం. దానివల్ల చుట్టాలు పదే పదే, ఇప్పుడు కొంతమంది చూడమ్మా, మనకు ఒక సామెత ఉంటది చూడు, భుజం మీద మేకనే వేసుకెళ్తా ఉంటే అది మేక కదరా కుక్క అని 10 మంది అంటే వాడు కూడా మోసుకెళ్లేవాడు కూడా అది కుక్కనే అనుకుంటాడు. సేమ్ కదా, 10 మంది మనల్ని ట్రిగ్గర్ చేస్తా ఉంటే ఒకసారి చెప్తే ఒకసారైనా మనం ట్రిగ్గర్ అవుతాము. మనం ఆఫ్టర్ ఆల్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, మనకు ఫీలింగ్స్ ఉంటాయి, ట్రిగ్గర్ పాయింట్స్ ఉంటాయి, కాదనేది ఎవరు? ఓకే, సో ఈ కేసు ఇప్పుడు జడ్జిమెంట్ అయితే వచ్చేసింది ఎట్టకేలకు. ఇక్కడ ప్రణయ్ తన ప్రాణాలు కోల్పోయాడు, ఫ్యామిలీ మెంబర్స్ అబ్బాయిని కోల్పోయారు, అండ్ ఇకపోతే ఇన్ని రోజుల అమృత కూడా అగమ్య గోచరమే కదండి. ఇప్పుడైతే తన లైఫ్ ఎట్టకేలకు వాళ్ళ మమ్మీ దగ్గరికి ఇప్పుడు
ఇంకా 2 years అయిందిలే వాళ్ళ మమ్మీ దగ్గరికి వచ్చి. ఆయన చనిపోయిన తర్వాత నుంచి వాళ్ళ మమ్మీతోనే ఉంటుంది. మారుతిరావు గారు చనిపోయింది తను సపోర్టివ్ గానే ఉంటున్నారు. ఇద్దరు సపోర్ట్. ఇప్పుడు ఆ మారుతిరావు గారి ప్రాపర్టీ అంతా ఆ అమ్మాయిదే కదమ్మా, అదే కదా, ఒకతే కూతురు కదా. ఇప్పుడు వాళ్ళ సిస్టర్ ఏమంటున్నారు, ఎవరు మారుతిరావు వాళ్ళ బ్రదర్ వాళ్ళ కూతురు ఏమంటున్నారు చెప్తా ఉంది కదా, అమృత వల్లే మా నాన్న యావజ్జీవ పట్టింది. ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ కూడా బయటకు వచ్చినట్లే కదా. ఇప్పుడు అమృత వాళ్ళ ఫాదర్ చనిపోతే వాళ్ళ అమ్మకి దూరం అయ్యాడు, వాళ్ళ బాబాయ్ జైలుకి వెళ్ళి వాళ్ళ పిన్నికి దూరం అయ్యాడు. ఇప్పుడు టోటల్ గా ఎన్ని ఫ్యామిలీస్ సఫర్ అయ్యాయి. ప్రేమించుకోవడానికి ఇద్దరు సరిపోతారా? పెళ్లికి 2 కుటుంబాలు ఖచ్చితంగా కావాలి. దానికోసం ప్రేమించుకున్న వాళ్ళు కాస్త ఓర్పు, సహనం, సమయస్ఫూర్తిని ప్రదర్శించగలగాలి. నిజంగానే ఆ ప్రేమకి విలువ ఉంటే, నిజంగానే ఆ రెస్పాన్సిబిలిటీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ తీసుకుంటే, అసలు ఆ ప్రేమకి దమ్ము ఉంటే కొంచెం ఫ్యామిలీస్ ని నిజంగా కన్విన్స్ చేసుకోవాలండి. ఈ రోజుల్లో జరుగుతుందమ్మా, జరుగుతుందిరా. నేను మా ఫ్యామిలీస్ లోనే కొంతమందిని చూసానమ్మా, ఇలాంటి ఇన్సిడెంట్సే, సేమ్ ఇన్సిడెంట్సే. తను 4 to 5 years వెయిట్ చేసింది, ఫైట్ చేసింది ఇంట్లో వాళ్ళతో, ఫైట్ చేసి ఫైనల్ గా తను ఎవరినైతే ఇష్టపడిందో అతన్నే పెళ్లి చేసుకుంది. కొంచెం రెస్పాన్సిబుల్ గా ఉంటారమ్మా ఫ్యామిలీ. పేరెంట్స్ కి మీరు విలువ ఇవ్వకపోతే రేపు మీ పిల్లలు మీకేం విలువ ఇస్తారు? మీరు ఏం విలువలు నేర్పిస్తారు? మీరు మీ పేరెంట్స్ కి విలువ ఇవ్వాలి, మీ పేరెంట్స్ మీరు చూసుకోవాలి. అప్పుడే కదా మీ విలువలు కానీ మీ బాధ్యతలు మీ పిల్లలు తీసుకుంటారు. అందరూ ఆ ఏజ్కి వెళ్లాల్సిన వాళ్ళమే కదా, అందరూ ఆ ఫేస్ దాటాల్సిన వాళ్ళమే కదా, మరి ఇంకేంటి? సో ఇప్పుడు వచ్చిన జడ్జ్మెంట్ ఫైనల్ జడ్జ్మెంట్ కాకపోవచ్చు, మళ్ళీ కూడా ఎక్స్టెండెడ్ జడ్జ్మెంట్స్ రావచ్చు. సో దాని గురించి నాట్ ఓన్లీ ఇక్కడ ఈ కేసు అనే కాదమ్మా, ఏ కేసు అయినా సరే లోయర్ కోర్టులో ఇచ్చిన జడ్జిమెంట్స్ ఏవైనా సరే మనం హైకోర్టులో ఫైల్ చేసుకోవచ్చు, హైకోర్టులో ఫైట్ చేయొచ్చు. హైకోర్టులో కూడా వీళ్ళకి సేమ్ తీర్పు కనుక వచ్చినట్లయితే వాళ్ళు సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళొచ్చు. సుప్రీంకోర్టులో మళ్ళీ ఇదే తీర్పు వస్తే అది ఫైనల్ కిందకి డిసైడ్ అవుతుంది. కానీ అప్పటికి ఇప్పుడు A2కి మరణదండన వేశారు. ఓకే, అది అక్కడికి వెళ్ళేటప్పటికి సుప్రీంకోర్టు నుంచి మళ్ళీ రాష్ట్రపతికి క్షమాభిక్షకి వెళ్తుంది. అప్పుడు ఆయన క్షమాభిక్ష ఇస్తే అతను మళ్ళీ వెనక్కి వస్తాడు, లేదు అంటే అప్పుడు ఆ జడ్జిమెంట్ ఫైనల్ అవుతుంది. సో ఇప్పుడు ఇది ఎంతవరకు స్ట్రాంగ్ ఉందండి? ఇది ఫైనల్ అవ్వే అవకాశం ఉందా? నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళే అవకాశం ఉందా? ఎలా చూస్తున్నారు మీరు? అది వాదించే లాయర్ని బట్టి ఉంటుంది ఏదైనా సరే. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం ఒక చిన్న ఇన్సిడెంట్ చూసాము. కేరళను తమిళనాడులో అమ్మాయి రష్మిక అనే అమ్మాయి రాజు అనే అతన్ని లవర్ని విషం ఇచ్చి చంపేసింది. అతని పార్ట్స్ ఇదైపోయి చనిపోయాడు. చనిపోయినప్పుడు మనకు ఈ కేరళ కోర్టు, లోయర్ కోర్టు ఆ అమ్మాయికు మరణదండన విధించింది. దాన్ని వాళ్ళ లాయరు హైకోర్టులో ఇచ్చేస్తే దాన్ని స్టాప్ చేసింది హైకోర్టు. ఓకే, అలాగా దీన్ని ఎప్పుడైనా మళ్ళీ ఇంకో ట్విస్ట్ రావచ్చు, మళ్ళీ మనం డిస్కషన్ పెట్టుకోవచ్చు కూడా. ఓకే, ఇదైతే ఫైనల్ అని నేను అనట్లేదు తల్లి, ఇది ఫైనల్ కూడా అవ్వదు. ఎందుకంటే తప్పకుండా ఎవరు ఎట్లా ఉన్నా సరే ఆ A6 వాళ్ళ బాబాయ్ ఉన్నాడు కదా శ్రవణ్, ఆయన మాత్రం వాళ్ళైతే వెళ్తారమ్మా హైకోర్టుకి. ఆయనకి లైఫ్ పడింది కదా, వాళ్ళు ఏమి చిన్న ఫ్యామిలీస్ ఏమి కాదు కదా, వాళ్ళు డెఫినెట్ గా ఫైట్ చేస్తారు. ఎందుకంటే ఆయనకి అసలు తెలుసు అంతే, ఆయన ఏం డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ దీనిలో ఇన్వాల్వ్ అయ్యి లేడు, చెయ్యలేదు. అతనికి తెలుసు అనే దాని మీద అతన్ని పెట్టారు. ఓకే, కాబట్టి మరి ఇక్కడ వరకు ప్రూవ్ చేసుకోకుండా ఎందుకున్నాడండి? ఇక్కడ కోర్టుకి అంటే ఇక్కడ రంగనాథ్ గారు ఇప్పుడు మనకు ఈ హైడ్రా ఎవరైతే కమిషనర్ ఆయన అప్పుడు అక్కడ SP, ఆయన పకడ్బందీగా రాశారు. ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో పకడ్బందీగా రాసి కోర్టుకి సబ్మిట్ చేశారు. ఇదే ఛార్జ్ షీట్ పైకి వెళ్ళి లాయర్లు కనుక ఆ ఛార్జ్ షీట్ ని బేస్ చేసుకుని వాదిస్తే ఎలాంటి మార్పు ఉండదురా పనిష్మెంట్ లో, హైకోర్టులో కూడా ఆర్ఎల్స్ మార్పులు ఉంటాయి. రైట్. సో ఓవరాల్ గా ఈ కేసు గురించి ఒక జిస్ట్ చెప్పాల్సి వస్తే, దీని ద్వారా మనం అంతా నేర్చుకోవాల్సింది ఏంటి అని చెప్పుకోవాల్సి వస్తే ఏం చెప్తారు? పెళ్లికి 2 ఫ్యామిలీస్ కావాలి, అండ్ ఓర్పు, సహనం, సమయస్ఫూర్తి, టైం బీయింగ్ వెళ్ళటం, ఇవి ఖచ్చితంగా ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చేసుకోవటానికి వెళ్లే ముందు ఫాలో అవ్వాల్సినవి, పాటించాల్సిన విషయాలు. మీ పేరెంట్స్కి మీరు రెస్పెక్ట్ ఇవ్వండి. ఈ రోజు కాకపోతే రేపైనా వాళ్ళు మీ మాట ఖచ్చితంగా వింటారు. వినలేదు అంటే అప్పుడు చూద్దాం. ఓవర్ ద పీరియడ్ హరీబరీగా డెసిషన్స్ తీసుకోకండి. ఇన్ కేసు మీరు తీసుకున్న పేరెంట్స్ని ట్రిగ్గర్ చేయకండి.
దానివల్ల అంతే impact- కదండి. ఇప్పుడు మారుతిరావు గారు కూడా ఆ డెసిషన్ తీసుకున్నారంటే ఈ రోజు నైట్ నిద్రపోయి పొద్దున్న లేచి కత్తిలు తీసుకొని గుండాలు తీసుకొని పొడి చేయండి అది ఆవేశం మీద వెళ్ళిపోతుందిరా, అది ఆవేశం మీద వెళ్తుంది, అది గ్రూప్ హత్య కిందకి వెళ్తుంది. దానికి ఇంత సివియర్ పనిష్మెంట్స్ ఉండవు లాలో. ఓకే ఓకే, అంటే ఒక గుంపుగా వెళ్ళి ఒకరిని పొడిస్తే ఎవరు పొడిచారు ఏంటి అనేది తెలియదు కదా. మన జ్యుడిషియరీలో ఉన్న ఒక ఇదేంటి అంటే 100 మంది దోషులు తప్పించుకోవచ్చు, ఒక నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదు అనేది మన జ్యుడిషియరీ మెయిన్ ఎయిమ్ అన్నమాట. ఓకే ఓకే, గుంపుగా వెళ్ళి ఒకరిని పొడిచారు, మీకు ఆ గుంపులో ఎవరిని పొడిచారో ఎలా తెలుస్తుంది? ప్రూవ్ చేయడానికి ఛాన్స్ ఉండదు. ఆవేశంతో చేసేవి ఎప్పుడైనా సరే అందుకే నిలబడవు ఎక్కువ, ఇలా ప్లాన్ చేసేవి నిలబడతాయి. సో ఆయన అదే మారుతిరావు గారు కూడా ఆ పిల్ల మీద ప్రేమతో వెయిట్ చేసి పాపం ఆయన కూడా ఇంకా సంఘర్షణని తట్టుకోలేక ఆల్రెడీ పరువు పోయిందిరా నాయన అనుకుంటున్న వేళ మళ్ళీ ఇదంతా జరగడం, ఆయన ఇంత కర్కశంగా డెసిషన్ తీసుకోవడం, అది ఆయనే తట్టుకోలేకపోవడం, ఆయన ఆత్మహత్య చేసుకోవడం, ఇటు ఈ అమ్మాయి ఆ అమ్మాయి తాలూకా ప్రణయ్ తాలూకా ఫ్యామిలీ అటు ఇటు కాకుండా నలిగిపోవడం, ఇదంతా చూస్తుంటే కొంచెం సమయస్ఫూర్తితో కొంచెం వెయిట్ చేస్తుంటే మీరు చెప్పినట్టు ఎక్కువ ఇంపాక్ట్ అయింది ప్రణయ్ పేరెంట్స్ అమ్మ, తర్వాత మారుతీరావు గారి వైఫ్ అండ్ మారుతీరావు గారి బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ అంతే. ఇప్పుడు ఈ అమ్మాయి చిన్న వయసులోనే ఉంది, మొన్నటిదాకా నేమ్ ఉంది అమృత ప్రణయ్ అని, ఇప్పుడు అమృత వర్షినికి మార్చేసుకుంది. ఆ అమ్మాయి లైఫ్ ఆ అమ్మాయి లీడ్ చేస్తోంది, ఎదర్ గుడ్ ఆర్ బ్యాడ్. ఆ అమ్మాయి లైఫ్ ఆ అమ్మాయికి ఒకటి ఫామ్ అయ్యింది, కొడుకున్నాడు, కానీ ఎటు కాకుండా పోయింది మాత్రం ఈ 3 ఫ్యామిలీసే. ఎస్. సో ఇప్పుడు వచ్చిన డెసిషన్ ని మళ్ళీ హైకోర్టు వరకు, ఆ తర్వాత సుప్రీం కోర్ట్ వరకు కూడా తీసుకెళ్లొచ్చు. దిస్ మే నాట్ బి ద ఫైనల్ డెసిషన్ యాజ్ ఆఫ్ నౌ అని మాత్రం మనం అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ ఫర్ జాయినింగ్ us. నమస్తే.